ఎన్నికల్లో పదే పదే అడిగేవారు. 16 సంవత్సరాలు ఉన్నారు, పదవుల్లో ఉన్నారు, మీకు మరలా ఎందుకు అవకాశం ఇవ్వాలి, దేనికోసం అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు పదే పదే అడిగేవారు. అసలు దేనికోసం, ఎందుకని వాళ్ళందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాం. ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా గౌరవపదంగా, అభిమానంతో, ప్రేమతో, గౌరవంతో వారందరినీ కూడా స్వాగతిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజుకి కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా జెండాని మోయడానికి గర్వంగా ముందుకు వస్తా ఉన్నారు. ఇందాకే అడిగారు అన్న, రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా, ఇదే రీతిలో ప్రతి కార్యకర్తని, నాయకుడిని కూడా సమస్యతో వస్తున్న వారిని గౌరవంగా స్వీకరిస్తాం, స్వాగతిస్తామని కూడా ఈ వేదిక ద్వారా అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు చూసాం, చాలా అవమానాలు పడ్డాం. జెండా ఎత్తిన వారందరినీ కూడా హేళన చేశారు. మీ పార్టీ ఉంటుందా అని అడిగారు. అసలు ఆదిరెడ్డి కుటుంబమే రాజకీయాల్లో ఉంటుందా అని అడిగారు. ఆ కుటుంబాన్నే రాజకీయంలో ఉండనివ్వనని చెప్పారు. అన్ని చేశారు చేశారు చేశారు. ఎన్డీఏ కూటమి నెగ్గింది 70,000 మెజార్టీతో. ఇక్కడ మనం నెగ్గాం. నేను ఒక్కటే నమ్మేవాడిని, మనది కాని రోజు గమ్మున ఉండాలి, మౌనంగా ఉండాలి. మనదైన రోజు అణిగి మెనిగి ఉండాలి. అలా చేసిన రోజు మనకి ఎదుగుదల ఉంటుంది. ఏమీ తెలియకుండా పదవులు వరించే వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియదు. అహంభావంతో ప్రవర్తించారు, నగరాన్ని నాశనం చేశారు. నగరంలో అభివృద్ధి అనే పేరుతోటి చాలా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా సరిచేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి పైన ఉంది. చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నీ నిర్వర్తించాలి అని అంటే నాయకులు, కార్యకర్తలు మీ అందరి సహకారం తప్పకుండా మా అందరికీ ఉండాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వచ్చిన వెంటనే శానిటేషన్ పైన శ్రద్ధ వహించాం. గత 4 సంవత్సరాలుగా పారిశుధ్యాన్ని పక్కన పెట్టేశారు. ఎక్కడ చూసినా డ్రైనేజ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈరోజు మన నాయకులందరూ కూడా ఏ వార్డులో ఆ వార్డులో బాధ్యత తీసుకుంటా ఉన్నారు. అధికారులందరికీ ఒకటే చెప్పాం, ఇక్కడి నుంచి మీరు ఏం చేసిన కార్యక్రమాలు ఆ వార్డులో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులతోటే మీరు చేయాలి. గత వాసనలు పోవాలి, గత వాసనలు, పరిచయాలు పక్కన పెట్టాలి. మీకు ఇక్కడ ఉన్నది ఒక్కరు, అది ఎన్డీఏ కూటమి అనే విషయం గుర్తుపెట్టుకోవాలని అధికారులందరికీ కూడా స్పష్టంగా చెప్పాం. తూచా తప్పకుండా వాళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. కానీ ఇంకా కొంతమందికి వాసనలు పోవట్ల. నిన్న మొన్న కూడా చిన్న చిన్న తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. చూస్తాం, ఇంకొక అవకాశం ఇస్తాం, లేకపోతే వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరినీ కోరేది ఒక్కటే, ఈ 5 సంవత్సరాలు మీరు గౌరవం దక్కల, అవమానాలు పడ్డారు. తెలుగుదేశం జెండా మోసినోడిని హేళనగా చూశారు. జనసేన జెండా మోసినోడిని మీ నాయకుడు నెగ్గుతాడా అన్నారు. బీజేపీ జెండా మోసినోడు అసలు ఈ రాష్ట్రంలో మీ పార్టీకి ఏముంది అన్నారు. మాట్లాడిన వాళ్ళకి అసలు మీ పార్టీకి 11 సీట్లు కూడా ఎందుకు వచ్చినాయి? ఈరోజు ఈ జెండా మోసిన వారు అధికారుల దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని గౌరవంగా చూస్తారు, మిమ్మల్ని కుర్చీ వేసి మీ పనులు చేస్తారు. చెయ్యకపోతే చెప్పండి, వాళ్ళ పని చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. మనం ఏమి అడ్డగోలుగా తప్పుడు పనులు అడగం, ప్రజల కోసం అడుగుతాం. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఈరోజు ఊర్లో తిరుగుతూ ఉంటే వాటిలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు.
మాకు ఈ 5 సంవత్సరాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా బాధలు పడ్డామన్నారు. డ్వాక్రా గ్రూపులు అయితే అనేకమైన వేధింపులన్నీ వాస్తవాలు బయటికి చెప్తా ఉన్నారు. వాటన్నిటిని కూడా సరిచేస్తాం. ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు వచ్చి వాళ్ళ సమస్యలు తీరుస్తారంటే చాలా ఆనందిస్తా ఉన్నారు. ఈ ఆనందాన్ని కొనసాగించాలి. పారిశుధ్యం పైన శ్రద్ధ వహించాం. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం తీర్చిదిద్దుతామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాం. దాంట్లో భాగంగా ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేశాం. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. ప్రతి 15 రోజులకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే కూర్చుంటాం. 3 గంటలు అక్కడే కూర్చొని ప్రజల యొక్క సమస్యలు కూడా వింటామని అక్కడ ప్రజలకు కూడా హామీ ఇచ్చున్నాం. అలాగే ఈ ఎన్నికల్లో తిరిగేటప్పుడు మహిళా సోదరిమణులు అనేకమైన సమస్యలు చెప్పారు. శాంతి భద్రతల్ని మెరుగుపరచడానికి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టడానికి, డ్రగ్స్ మరి గంజాయి యొక్క సరఫరాని శాశ్వతంగా అరికట్టించేందుకు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ యొక్క ఆగడాలను కూడా నివారించేందుకు మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమాన్ని నిన్ననే శ్రీకారం చుట్టాం. ప్రతి చోటకి వెళ్తాం. పోలీసుల్ని తీసుకొస్తా ఉన్నాం. మహిళలతో మాట్లాడిస్తాం. మహిళలు ధైర్యంగా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. అధికారులు నెంబర్లు ఇస్తా ఉన్నాం. అధికారులకి మీరు ఫోన్ చేసి చెప్పినా పర్వాలేదు, మాకు తెలియజేసినా పర్వాలేదు, ఎన్డీఏ కూటమి నాయకులకు తెలియజేసినా పర్వాలేదు. 6 నెలలలో వారికి మరలా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వారికి ప్రభుత్వం మారింది, మీ ఆలోచనలు మార్చుకోవాలి. అలా కాదు, నేను ఇలాగే ఉంటా, నేను చేయాల్సిన పని చేస్తా, నేను గంజాయి బ్యాచ్నే ప్రోత్సహిస్తా, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళతో తిరుగుతానంటే ఎన్డీఏ కూటమి ఉపేక్షించదు, తొక్కి నారతీస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.